నన్ను చంపడానికి వచ్చింది. నిన్న విషం పెట్టి చంపాలని చూసావు, ఈ రోజు కత్తితో పొడిచి చంపాలనుకున్నావు. ఏంటి ఇది? ఒక మనిషిని చంపేంత కోపం ఎందుకు నీకు? నేను ప్రేమించడం అన్ని నేను ఎందుకు చంపుకుంటాను? మన ఇంటికి కొత్తగా వచ్చిందే అదే ఆ అమ్మాయి ధాత్రి. తన కదలికలపై ఓ కన్నేసుంచాలి. నరసింహ, ఈ టైంలో నా గదిలోకి ఎవరొచ్చారు? ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి. విషయం ఇచ్చినందుకు పశ్చాత్తాపంతో మా అమ్మ ఫీల్ అవుతుంది. అంత ప్రేమించిన అమ్మాయి తనకెలా విషయం ఇచ్చిందా అని నాన్న అంతర్మదనం పడుతున్నాడు. తన తమ్ముడిని కాపాడిందని బంగారాజనయ్య సౌమ్యపై సాఫ్ట్ కార్నర్తో ఉన్నాడు. 2-3 రోజుల్లో అంతా సెటిల్ అయిపోతుంది తాతయ్య. అంత తేలిగ్గా ఏది అవుదని నా అనుభవం చెబుతోందయ్యా. ఇప్పటికే 2 కొడుకులను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంతో ఉన్నాను. ఉన్న 2 మనవాళ్లను పోగొట్టుకునేను. ఒకవైపు నీకు వారసత్వం ఇచ్చిన రక్త సంబంధం, మరోవైపు నేను రక్తం పంచి ఇచ్చిన నా వారసత్వం. ఏది వదులుకోలేని పరిస్థితి. నాకేది అర్థం కావటం లేదు. కానీ పరిస్థితులు మాత్రం మన చేతిలో లేవని చెబుతున్నాయి. ఉన్నాయి తాతయ్య, పరిస్థితులు పగ్గాలు మన చేతుల్లోనే ఉన్నాయి. బంగారాజన్నయ్య సౌమ్య గారు వాళ్ళిద్దరు కలవటం ఖాయం. మా అమ్మ నాన్న కూడా కలుస్తారు. కాకపోతే కాస్త టైం పడుతుంది అంతే. పోనీ వాళ్ల పునర్జన్మ గురించి వాళ్ళకి చెప్పేయచ్చు కదా బాబు. అప్పుడు నీ పని మరింత సులువవుతుందేమో. లేదు తాతయ్య, నా పేరెంట్స్గా ప్రేమికులుగా వాళ్ళది గత జన్మ. ఈ జన్మ వేరు. వాళ్ళు మళ్ళీ పుట్టినంత మాత్రాన ఈ జన్మలో కూడా ఆ జన్మలో ప్రేమ ఇప్పుడు ఉండాలని లేదు. మళ్ళీ వాళ్ళలో ప్రేమ పుట్టాలి. తమ మధ్య ఉన్న ద్వేషాన్ని జయించాలి. అప్పుడు మళ్ళీ వాళ్ళ మధ్య ప్రేమ పుడుతుంది. ఆ జన్మ విషయాలు చెప్పి ఈ జన్మలో వాళ్ళని బలవంతంగా కలపలేను. వాళ్ళ ప్రేమ వాళ్ళని కలపాలి తాతయ్య. వాళ్ళు కలుస్తారనే నమ్మకం నాకుంది తాతయ్య. ప్రేమ కోసం చనిపోయిన వాళ్ళు ప్రేమ కోసమే మళ్ళీ పుట్టారని నా నమ్మకం. వాళ్ళని విడగొట్టే ఉద్దేశం దేవుడికే ఉంటే వాళ్ళని మళ్ళీ పుట్టించేవాడే కాదు, నా కంట పడేలా చేసేవాడే కాదు. ఇకపోతే మీ 2 మనవాళ్ల ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తాను. అలా అని ప్రామిస్ చేస్తున్నాను తాతయ్య. నువ్వు దేని నమ్మినా నేను నిన్నే నమ్ముతున్నాను. నీ ప్రయత్నం గెలవాలని కోరుకునే వాళ్ళలో ప్రథముని నేనే. వెళ్ళిరా బాబు. ఈ రుద్రాగాడు ఏదో చేస్తున్నాడు, నో డౌట్. ముసలాడి ప్రమేయం ప్రోత్సాహం కూడా వాడికి ఉన్నట్టున్నాయి. అసలు వాడి గుట్టేంటో తెలుసుకోవాలి. వాడి గదిని ఒకసారి చెక్ చేస్తే
మాయల పకీరు ప్రాణం చిలకలో దాచినట్టు రుద్రగాడు కూడా వాడి గుట్టును ఎక్కడో దాచి ఉంటాడు. ఎక్కడా? సత్య మురారి కలిసి ఫోటో దిగారేంటి? మధ్యలో ఈ బుడ్డోడెవరు? ఏం అర్థం కావట్లేదే. అసలు ఈ ఫోటో రుద్రగాడి దగ్గర ఎందుకుంది? వాడికి వీళ్ళకి లింక్ ఏంటి? కనుక్కోవాలి. సత్య. హాయ్ దివ్య, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఫైన్. నువ్వు బాగుంటే నేను బాగున్నట్టే. ఒక్క నేనేంటి, నాలాంటి వాళ్ళు చాలా మంది బాగున్నట్టు. సరే సరే. అక్క అక్క అక్క, మా ఫ్రెండ్ దివ్య. దివ్య మా అక్క. హలో అక్క. హలో. ఓకే, మీరు మాట్లాడుతుండండి. ఈ లోపు నేను వంట పూర్తి చేసి వస్తాను. ఏంటే వంటింట్లో గుమగుమలు ఒక రేంజ్ లో వస్తున్నాయి? సడన్ గా వచ్చి నువ్వు సర్ప్రైజ్ ఇచ్చావుగా, అందుకే మేం కూడా ఏదో షాక్ ఇవ్వాలిగా. కూర్చో. ఏంటి సడన్ విజిట్? అసలైన సర్ప్రైజ్ నేను ఇస్తాను. ఫస్ట్ నీకే ఇస్తున్నాను. ఏంటిది? ఎవరి పెళ్ళి? ఎవరి పెళ్ళి అయితే నీకెందుకు ఇస్తానే? నా పెళ్ళే. వాట్? నీ పెళ్ళా? ఇంత సడన్ గా ఏంటి? చెప్పానుగా షాక్ అవుతావని. లక్కీగా ఒక హ్యాండ్సమ్ బాయ్ ప్రపోజ్ చేశాడు. నాకు నచ్చి యాక్సెప్ట్ చేశాను. అది కాదే, అతను ఎవరో ఏంటో, మంచి చెడు ముందు వెనుక ఆలోచించకుండా. అవన్నీ ఆలోచించడానికి నాకెవరున్నారే? అమ్మా నాన్న లేరు, అక్క తమ్ముడు లేరు, అనాథని. నువ్వే ఇన్నాళ్ళు సొంత మనిషిలా చూసుకున్నావు. తిండి పెట్టి, బట్టలిచ్చి, బుక్స్ ఇచ్చి ఆదుకున్నావు. ఇంకా నీకు భారం కాకూడదనే పెళ్లి ప్రపోజల్ వస్తే ఒప్పుకున్నాను. తను మంచివాడు, నాలాగే అనాథ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇంకేం కావాలి? అందుకే వెంటనే ఒప్పేసుకుని తొలి కార్డ్ నీకే ఇవ్వాలని వచ్చాను. నాకు నీకన్నా ఆప్తులెవరూ లేరు కదా. కంగ్రాట్స్ దివ్య, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏంటే ఇలా అభినందనలు చెప్పేసి ఇప్పుడే చేతులు దులుపుకుందాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. పెళ్లిలో నా పక్కనే ఉండాలి. నాకు పుట్టబోయే పిల్లలకి నువ్వే పేర్లు పెట్టాలి. అంతెందుకు, నా చావు కూడా నీ సమక్షంలోనే జరగాలి. అంతే. ఇలాంటప్పుడు అలాంటి మాటలు ఎందుకే? నువ్వెక్కడున్నా నీ సంతోషాన్ని నేను కోరుకుంటాను. దేవుడు నీకు మంచి చేశాడు, లైఫ్లో సెటిల్ అవుతున్నావు. నా సంగతి సరే, మరి నీ సంగతేంటి? నీ లవ్ ఎంతవరకు వచ్చింది? నీ రాముడు కృష్ణుడు ఏమంటున్నాడు?
అవును, సడన్ గా ఊరొచ్చేసారేంటి? తను కూడా కాలేజీలో కనిపించడం లేదు. మీరిద్దరూ లేచిపోయారేమోనని అందరూ అనుకుంటున్నారు. ఇంతకీ ఈ ఇల్లేంటే? ఇల్లు మారారా? మీ మమ్మీ, అమ్మమ్మ, రంగా వీళ్ళంతా ఎక్కడా? అతనేంటే ఇక్కడున్నాడు? తనే నీ శత్రువు మురారి కదా? ఆ రోజు గంతో కాల్చిపోయి ఆగిపోయావు కదా? చెప్పు సత్య, చెప్పవే, అతనెందుకున్నాడు ఇక్కడ? ఏంటి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు? నేనేదో నీకు షాక్ ఇద్దామని వస్తే నువ్వే నాకు షాక్ ఇస్తున్నావు. అంటే మీరిద్దరూ లేచిపోయారని కాలేజీలో పుట్టిన పుకారు నిజమేనన్నమాట. ఏకంగా కాపురం కూడా పెట్టేశారు. కొంపతీసి పిల్లలు గాని పుట్టలేదు కదా? హాయ్, ఫైనలీ మా సత్యని కట్టేసుకున్నారనమాట. గుడ్, ఎంజాయ్. ఇంతకీ మిమ్మల్ని రామ్ అని పిలవాలా, కృష్ణ అని పిలవాలా? మురారి అని పిలువు. మురారి ఏంటే? తనే మురారి. నువ్వు చంపాలనుకుంటున్న శత్రువుతో కలిసి ఉంటున్నావా? నీ శత్రువునే నువ్వు ప్రేమించావా? ఏంటి ఇదంతా? నాకేం అర్థం కావడం లేదు. ఏం జరిగింది చెప్పవే. ఇక్కడొద్దు, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద. ఏంటయ్యా ఇది? ఏంటి ఫోటో? అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. మురారికి సత్యకి పెళ్ళైపోయిందా? వాళ్ళకు ఒక బిడ్డ కూడా ఉన్నాడా? నా బిడ్డ బతుకు నాశనం అయిపోయింది. నేను అప్పటికి ముందు నుంచి నెత్తి నోరు కొట్టుకుంటూనే ఉన్నాను. మీరే నా మాట పెడిచి ఉండబెట్టారు. ఇప్పుడు చూడండి, ఏం చెప్తారో చెప్పండి. నేనప్పుడే చెప్పాను, ఆ మురారిగాడు మహా ముదురు, మనల్ని ముంచుతాడు అని. విన్నారా? వినలేదు. హాయిగా బంగారాజుని కట్టిపెట్టినా మన బిడ్డ బ్రతుకు బంగారంలా ఉండేది. చేతిలారా వాణ్ణి వదిలేసుకున్నాం. ఉన్నది పాయ, ఉంచుకున్నది పాయ అని రెండింటికి చెడ్డ రేవడయ్యాం. అంత మన భ్రమ. అసలు ఈ మురారిగాడు, ఆ సత్య అక్కడికెళ్ళింది బంగారాజుని సౌమ్యని విడగొట్టడానికి కాదు, వాళ్ళు కాపురం చేయడానికి. ఆ విషయం కనిపెట్టలేకపోయాం. చివరికి నా బిడ్డ బ్రతుకు బుగ్గిపాలైంది. నేను ఊరుకోను.
ఓ మురళి గాడి అంతు చూస్తాను. ముందు మా నాన్నని నిలదీస్తాను. ఏ ఆగో, నీ కూతురికి బుర్ర తక్కువ, నీ కోపం ఎక్కువ. వెళ్ళి మీ నాన్నని ఏమని నిలదీస్తావు? కృష్ణవేణికి మురారికి పెళ్లి చేస్తానని ఆయన ఏమైనా మాటిచ్చాడా? లేక సత్యను పెళ్లి చేసుకున్నానని మురారి గారు చెప్పాడా? ఈ ఫోటో చాలదా? ఇంకా వేరే సాక్ష్యాలు మాటలు ఎందుకు? నీ కూతురికే కాదు, నీకు బుర్ర తక్కువే. నాకు బుర్ర తక్కువే. మీకు బుర్ర బుద్ధి ఉండి ఏం వెలగబెట్టారు? నేనేం చేస్తున్నానో నువ్వు ఊహించలేవని నీకు ముందే చెప్పాను. అయినా డైరెక్ట్గా అడిగితే మన తెంగరదాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారే? లాజిక్ మీనింగ్ ఉండాలి. మురారి సత్యలు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని వాళ్ళకో బిడ్డ కూడా పుట్టి ఉంటే ఆ విషయం ఇప్పటిదాకా మురారి ఇంట్లో ఎందుకు చెప్పలేదు? మురారికి సత్యకు మంచి రిలేషనే ఉంటే వాడికి విషం పెట్టి చంపాలని సత్య ఎందుకు ట్రై చేస్తుంది? ఇది రెండో పాయింట్. అంటే మురారికి సత్యకు రిలేషన్ ఉంది. దానికి ఈ ఫోటోనే సాక్ష్యం. అలాగే వాళ్ల మధ్య గొడవలు కూడా ఉన్నాయి. అందుకు పాయిజన్ పెట్టడమే లాజిక్. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇప్పుడు మురారిగాడు సెకండ్ హ్యాండ్. అర్థం కాలేదా? మురారిగాడు సత్యతో ప్రేమాయణం నడిపి ఇప్పుడు విడిపోయాడు. అలాంటి వాడికి మళ్ళీ ఫ్రెష్ పిల్లను ఎవరు ఇవ్వరు, మనమే గతి. మరి ఆ పిల్ల? నీ డౌట్ నాకు అర్థమైంది. ఆ పిల్ల వీణ్ణి వదులుతుందా అని. చంపైనా వదిలించుకుందామనుకుంది కదా. ఒకవేళ దానికి పాత ప్రేమ గుర్తొచ్చి ఆగిపోయినా మనం గొడవ పెద్దది చేసి వాళ్ళని విడగొడతాం. మురారిగాణ్ణి మన వైపు తిప్పుకుంటాం. మన పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం. ఇది జరిగే పనేనా? ఈ నరసింహం వల్ల చాలా చాలా జరిగాయి. చూస్తూ ఉండు. కృష్ణవేణికి మురారికి పెళ్లి ఎలా జరిపిస్తానో. అదే జరిగింది. నేను సిటీ వదిలే హఠాత్తుగా ఇక్కడికి రావడానికి, ఇక్కడే ఉండిపోవడానికి జరిగిన సంఘటనలే కారణం. ఏంటే సినిమా కథలా చెప్పేశావు? నిజంగా నువ్వు చెప్పింది జరిగిందా? కొన్నిసార్లు నిజ జీవితానికి ఏ సినిమా సాటి రాదే. వాస్తవ సంఘటనల్లో ఉండే మలుపులు, మెలోడ్రామాలు కల్పిత కథల్లో కూడా ఉండవు. కావచ్చు, కానీ ఇంత తేలిగ్గా నువ్వెలా తీసుకున్నావే? వదిలించుకోవటానికి ఇంకొకటో మరొకటో కాదు, బాధ్యత. ఏంటే బాధ్యత? నువ్వు మురారిని ద్వేషించడం, చంపాలనుకోవడం నాకు తెలుసు. కానీ మురారి అని తెలియక రామ్లా కృష్ణలా నటించిన అతన్ని నువ్వెంతగా ప్రేమించావో కూడా నాకు తెలుసు. ఏంటి? సత్య మురారిగాన్ని ప్రేమించిందా? నువ్వింకా మురారిని పెళ్లి చేసుకుంటావని సిటీలో మేమంతా అనుకుంటుంటే నువ్వింకా అతన్ని చంపడానికి ట్రై చేస్తున్నావా? నీకేమన్నా పిచ్చా? ఎందుకే ఇలా చేస్తున్నావు? చెప్పాను కదే, ఇది నా బాధ్యత అని. నీ మొహం. ఎవరో ఎప్పుడో ఏదో జరిగిపోయిందని నువ్విప్పుడు పగ తీర్చుకుంటావా? నీకు నిజంగా పిచ్చి పట్టిందే. ఇది పిచ్చి కాదే, మా అమ్మమ్మ ఆశయం, తన ప్రతిజ్ఞ. చెత్తలో పగలు ప్రతిజ్ఞలు చావడానికి, చంపడానికి తప్ప అవి బ్రతకడానికి పనికొస్తాయా? మీ అమ్మమ్మ కంటే చదువు లేదు, చాదస్తం. నీ బుద్ధి ఏమైంది? చదువుకున్న దానివి, తెలివైన దానివి. కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించవే. ఈ పల్లెటూరి వాళ్ళ పగల కోసం నీ జీవితం నాశనం చేసుకుంటావా? నీ ప్రేమను చంపుకుంటావా?
చేస్తుంది కరెక్ట్ కాదు సత్య. నువ్వు చేస్తోంది తప్పు. పగలు ప్రతీకారాలు మానేసి మురారిని ప్రేమించడమే నీ బాధ్యత. కానీ మా అమ్మమ్మ మమ్మల్ని పెంచిందే. మా నాన్న చనిపోతే అమ్మకి దిక్కు తోచకపోతే అన్నీ తానై నన్ను అక్కని పెంచింది. తన ఆశయం నెరవేర్చటం నా ధర్మం కాదా? అధర్మం చేయడం ఎక్కడా ధర్మం అనిపించుకోదు.